ప్రైజ్ ది లార్డ్. ప్రపంచానికి నిజదేవుడి పేరు చెప్పినటువంటి మోషే గారు నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూడగా 13వ వచనం చూడగా, దేవుడు మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచానికి తెలియనటువంటి పరిశుద్ధ దేవుని గురించినటువంటి మర్మము మోషే గారు ఈ ప్రపంచ ప్రజలందరికీ పరిచయం చేసినట్లు, ఆయన పేరే ఉన్నవాడు అనువాడని, ఆ తర్వాత ఆయన పేరే యెహోవాగా మార్చబడిందని, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరును ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక గొప్ప నాయకుడిగా, గొప్ప ప్రార్థనాపరుడుగా, గొప్ప సాత్వికుడిగా, గొప్ప దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన నాయకుడిగా మోషే గారు మనకి కనబడుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో దేవునికి సంబంధించిన ఏ విషయాలు కూడా ఎవరికి తెలియనప్పుడు వాటిని తన ప్రియులకు మాత్రమే తెలియజేస్తాడు. మోషే ప్రపంచంలోనే అత్యంత గొప్ప సాత్వికుడైనందున ఆ మోషే గారికి తన యొక్క పేరుని, తన ఉనికిని, తన యొక్క శక్తిని, తన నామాన్ని, తన యొక్క ప్రభావాన్ని, తన ఘనతను, తన కటాక్షాన్ని మోషేకి చూపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే మనము కూడా ఎప్పుడైతే మనం మోషేలాగా ఘనంగా ప్రార్థన చేసి గొప్పగా దేవుని దగ్గర దీనులుగా కనబడతామో, ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియని మర్మాలన్నీ మోషేకు చెప్పినట్లు మనకు కూడా చెప్పి, మనకు కూడా పరలోక సంబంధమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రతిష్టలు ఇచ్చునుగాక. ఆమెన్.